హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి ఐటీఐ వాళ్ళ కోసం అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు వచ్చేసి డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఎప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే సెప్టెంబర్ 26. అలాగే డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ 3 నుంచి. అలాగే క్లోజింగ్ డేట్ ఎప్పటి అంటే నవంబర్ 2 11:59కి అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. తర్వాత ఏమి ఇచ్చారంటే మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారంటే మిమ్మల్ని సెలెక్షన్ విల్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది ఆల్ ది క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ ది నోటిఫికేషన్. ఎవరైతే అప్లై చేశారో ది మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది పర్పస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది మెట్రికులేషన్. మీకు 10th ఎన్ని మార్క్స్ అయితే వచ్చింటాయో వాటిని 50% తీసుకుంటారు. అలాగే ప్లస్ ఐటీఐ మార్క్స్ ఇన్ ది ట్రేడ్. మీ ట్రేడ్లో ఐటీఐ మార్క్స్ వచ్చింటాయి కదా, దానిని బేస్ చేసుకుంటారు. 50% ఏమో 10th, మిగతా రిమైనింగ్ ఏమో ఐటీఐ మీ ట్రేడ్ సంబంధించిన ట్రేడ్ని బట్టి వాళ్ళు యావరేజ్ తీసుకుంటారు. ఓకే. తర్వాత మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావ్ ది సేమ్ మార్క్స్. ఒకవేళ ఏదైనా క్యాండిడేట్కి ఇద్దరు క్యాండిడేట్స్కి టూ సేమ్ మార్క్స్ వచ్చినాయంటే ఆ క్యాండిడేట్స్ని ది క్యాండిడేట్ విత్ ఓల్డర్ ఏజ్, ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. ఇన్ కేస్ ది డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే ది క్యాండిడేట్ హూ పాస్ ది మ్యాట్రికులేషన్ ఎగ్జామ్ ఎర్లియర్ షెల్ బి. ఎవరైతే 10th ఫస్ట్ ఎవరైతే ఇద్దరు వచ్చింటారు కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే వాళ్ళ యొక్క 10th ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేసింటారో వాళ్ళని తీసుకుంటారు. తర్వాత వచ్చేసి ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ డివిజన్ యూనిట్ వైజ్. ఓకే, డివిజన్ వైజ్ యూనిట్ వైజ్ తీసుకుంటారు వాళ్ళు. ట్రేడ్ అలాగే ట్రేడ్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ స్లాట్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. డివిజన్ వైజ్ అలాగే యూనిట్ వైజ్ ట్రేడ్ వైజ్ కూడా. క్యాండిడేట్స్ ఫైనల్లీ ఎన్లిస్టెడ్ వుడ్ బి సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్. కింద ఈ నోటిఫికేషన్ కిందనే మీకు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఒకవేళ సెలెక్ట్ అయితే. ఓకే. తర్వాత మళ్ళీ డ్యూరింగ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ విల్ బి ఇష్యూడ్ టు ఈచ్ క్యాండిడేట్. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఇస్తారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిజర్వ్ నోట్ దేర్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని పక్కన ఎక్కడన్నా రాసుకోండి. ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ కరస్పాండెన్స్ విత్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్. అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళకి మిమ్మల్తో ఎప్పుడైనా కాంటాక్ట్ కావాలనుకునే మీ నుంచి ఆ నెంబర్తో మిమ్మల్ని ఫిల్టర్ చేసుకునేకి ఈజీగా అవుతుంది వాళ్ళకి. ఓకే. తర్వాత నోట్ 1 టు అవాయిడ్ ది లాస్ట్ మినిట్ రష్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మచ్ బిఫోర్ ది క్లోజింగ్ డేట్. అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయదండి, తొందరగానే ముందే అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేసి మళ్ళీ సర్వర్ బిజీ వస్తాయి, అవన్నీ వస్తాయి కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దని అని అంటారు. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ హ్యావ్ టు చూస్ ఓన్లీ 1 యూనిట్ అండర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇవన్నీ డివిజన్స్ ఇచ్చాడు కదా, ఈ డివిజన్స్లలో మీరు ఒకదానికి మాత్రం అప్లై చేసుకోగలరు. ఒకవేళ 2 దానికి 3 దానికి అప్లై చేసుకున్నా కానీ మీ అప్లికేషన్ టోటల్ అన్ని అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి. ఓకే, ఏదన్నా ఒక డివిజన్కి మాత్రం అప్లై చేసుకోండి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే. ప్లీజ్ గో త్రూ అవైలబుల్ ట్రైనింగ్ స్లాట్స్ యువర్ ఐటీఐ ట్రేడ్. అంటే కొన్ని దీంట్లో మెకానికల్ ట్రేడ్ ఉంటుంది ఫస్ట్ దాంట్లో, రెండో దాంట్లో మెకానికల్ ట్రేడ్ ఉండదు. కాబట్టి మీరు ఏ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసినారో ఐటీఐలో మీకు తగ్గట్టు మీరు ఏ ట్రేడ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ ట్రేడ్లో ఏవైతే పోస్టులు ఎక్కువ ఉంటాయో మేము దానికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కింద మనకి ఇచ్చాడు ఇక్కడ ట్రేడ్ వైజ్ వాళ్ళకి పోస్టులు ఇచ్చాడు మనకి. ఇది ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ పవరు ట్రేడు, అలాగే టీఆర్డీ ఇంజనీరు, పెయింటరు, మెషిను, పైప్ ఫిట్టరు, ఇలా మొత్తం ట్రేడ్స్ ఇచ్చాడు. రిజర్వేషన్ వైజ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో అలాగే ఇచ్చాడు. ఐటీఐ పాస్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ టు బి ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్. ఎవరైతే ఐటీఐ పాస్ అయింటారో ఈ ట్రేడ్లలో వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఇక్కడ అజ్మీర్ డివిజన్కి వీళ్ళు ఎలిజిబుల్. అలాగే బికనీర్ కూడా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ యొక్క ట్రేడ్స్ ఇచ్చాడు, వాళ్ళ యొక్క పోస్టులు ఇచ్చాడు, వాళ్ళు కూడా ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే జైపూర్ కూడా ఇచ్చాడు మనకి, జైపూర్ది. తర్వాత జోధ్పూర్ డివిజన్ది ఇది. తర్వాత అజ్మీర్ డివిజన్ది ఇది. ఎవరైతే ట్రేడ్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. తర్వాత మళ్ళీ బీటీసీ లోకో అజ్మీర్, ఇది ఈ ట్రేడ్ వాళ్ళకి ఇది. తర్వాత క్యారేజ్ వర్క్షాప్ బికనీర్ వాళ్ళకి ఇది. తర్వాత క్యారేజ్ వర్క్షాప్ జోధ్పూర్ వాళ్ళకి ఈ ట్రేడ్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి దీనికి. తర్వాత బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎనీ డిసిప్లిన్స్ ది క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ షీ ఫుల్ఫిల్స్ ఆల్ ఎలిజిబిలిటీ నామ్స్. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది రిక్వెస్టెడ్ ఎడ్యుకేషన్. ఇదంతా ఏమంటే మీరు పైన ఏ ట్రేడ్ అయితే ఎలిజిబుల్ అవుతారో దానికి మాత్రం అప్లై చేసుకోండి అంటున్నారు. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్. ది క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఏజ్ ఉండాలా అండ్ షుడ్ నాట్ బి హ్యావ్ ది కంప్లీటెడ్ 24 years ఏజ్. అంటే ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, ఈ డేట్ తర్వాత మీకు 24 years దాటకూడదు. ఈ డేట్ ముందర 24 years ఉండాలా, అంటే 15 to 24 years ఉండాలా. ఈ డేట్ కట్ ఆఫ్. ఓకే.
తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి 5 years ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 3 years ఓబీసీ క్యాండిడేట్కి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years ఇచ్చాడు ఏజ్ రిలాక్సేషన్. తర్వాత ఎక్సర్వేషన్ మ్యాన్లకు కూడా తర్వాత రిలాక్సేషన్స్ ఇచ్చారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th class ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వివాలెంట్. 10th class ఎగ్జామినేషన్ అని ఉండాలి, ఈక్వివాలెంట్ ఉండాలి అండర్ ది 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమం 50% మార్క్స్ ఉండాలి. నో రౌండ్ ఆఫ్ విల్ బీ డన్. అంటే రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉండకూడదు. అంటే కొంతమందికి 49.8 ఉంటాయి, కొంతమందికి 48.9 ఉంటాయి. వాళ్ళు రౌండ్ ఆఫ్గా 50% అని ఫిల్ చేస్తున్నారు. అలా ఫిల్ చేయకూడదు. ఎగ్జాక్ట్గా 50% ఉండాలి, లేకపోతే 50% కంటే ఎక్కువ ఉండాలి మీకు 10th classలో. ఓకే. ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఆల్సో పొసెస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. ఎవరైతే ఐటీ చేసినారో వాళ్ళకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇన్ ది నోటిఫైడ్ ట్రేడ్ ఇష్యూడ్ బై ది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, ఎన్సీబీటీ నుంచి అంట, లేకపోతే స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని ఉంటుంది మీకు. ఎవరైతే ఐటీఐలో చేసింటారో, ఏ ట్రేడ్ అయితే చేసింటారో వాళ్ళకి తగ్గట్టు ఎన్సీబీటీ నుంచి ట్రేడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, లేకపోతే ఎస్సీబీటీ నుంచి ఆ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలంటున్నారు. తర్వాత పేమెంట్ ఆఫ్ ది ఫీజు, అప్లికేషన్ ఫీజు ఇచ్చాడు. ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్స్ దోస్ మెన్షన్డ్ ఇన్ అబౌట్ 2. అంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి ఫీజు లేదు. రిమైనింగ్ మిగతా అందరికీ 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ఫీజ్ పేమెంట్ విల్ హ్యావ్ టు మేడ్ ఇన్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు పేమెంట్ గేట్వే నుంచి అప్లై చేసుకోవాలి. పేమెంట్ గేట్వే వచ్చినప్పుడు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ ఇక్కడ ఇచ్చారు, మనకి డెబిట్ కార్డుతో చేయొచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డుతో చేయొచ్చు మీరు పేమెంట్. ఇక్కడ స్టాండర్డ్ ఫిట్నెస్ లెవెల్స్ ఇచ్చాడు, ఇక్కడ చెక్ చేసుకోండి. మెకానికల్ వాళ్ళకి ఎలా ఉండాలో అదంతా, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్కి, మెకానిస్ట్కి, పెయింటర్కి, ఫిట్టర్కి, కార్పెంటర్కి, ప్లంబర్కి. తర్వాత ఎలా అప్లై చేయాలా? క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై విజిటింగ్. ఇక్కడ ఇచ్చాక www.rrcjaipur.in ఈ వెబ్సైట్లోకి పోయి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్లో ఎలా ఫిల్ చేయాలనేది అలా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు లాగ్ ఆన్ టు ది ఆర్ఆర్సీ జైపూర్ వెబ్సైట్. ఫస్ట్ లాగ్ ఆన్ కావాలా. ప్రొవైడెడ్ బై ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫిల్ అప్ ది పర్సనల్ డీటెయిల్స్ అండ్ బయోడేటా ఎక్సెట్రా కేర్ఫుల్లీ. ఫిల్ చేసేటప్పుడు బాగా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. నోట్ 1 ఇచ్చాడు. క్యాండిడేట్ షుడ్ బి ఇన్ ప్రొఫెషన్ ఆఫ్ ఆధార్ కార్డ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫిల్ 12 digits ఆధార్ నెంబర్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 12 digits ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అది ఫిల్ చేయాలా. అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ ఆధార్ కార్డు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు పోయినప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి నెంబరు. తర్వాత నోటు, క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ మచ్ యాజ్ రికార్డెడ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్. మీ 10th class సర్టిఫికేట్లో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందో అలానే ఫిల్ చేయండి. ఓకే, ఎనీ డీవియేషన్ ఫౌండ్ డ్యూరింగ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ లీడ్ టు క్యాన్సిలేషన్. క్యాండిడేట్ ఆల్సో డిబార్డ్. ఓకే, మీరు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మిస్ మ్యాచ్ అయితే మిమ్మల్ని డిబార్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నోట్లో మెన్షన్ చేశారు. అలాగే నోట్ 3, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఇండికేట్ దేర్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. కీప్ దెమ్ యాక్టివ్ డ్యూరింగ్ ది ఎంటైర్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ యాజ్ ఆల్ ఇంపార్టెంట్ మెసేజెస్. మీతో ఏదైనా కమ్యూనికేట్ కావాలనుకున్నా కానీ యాక్టివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి అక్కడ. ఓకే, తర్వాత మళ్ళీ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఫర్ 1 యూనిట్ మాత్రం అప్లై చేసుకోవాలా. ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ, క్యాండిడేట్స్ ట్రైయింగ్ టు సబ్మిట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ విత్ డిఫరెంట్ పర్టికులర్స్ లైక్ నేము, ఫాదర్ నేమ్, కమ్యూనిటీ, ఫోటో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇలా అంటే కొన్ని దాంట్లో మిస్ మ్యాచ్ చేసి ఒక డివిజన్కి ఒక నేమ్ ఇచ్చేసి ఇంకో డివిజన్కి ఫాదర్ నేమ్, సర్ నేమ్ ఇవ్వకుండా అలా కొంతమంది చేస్తారు కదా. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వేరే డిఫరెంట్గా ఇచ్చేసి ఇంకో డివిజన్ కూడా అప్లై చేశారంటే వాళ్ళు కనుక్కున్నారంటే రిజెక్ట్ చేస్తారు. ఓకే, 2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. క్యాండిడేట్స్ హ్యావ్ టు కీప్ ప్రింట్అవుట్స్ ఆన్ దర్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అంతా పూర్తయినాక ప్రింట్అవుట్ తీసుకోండి. ఇఫ్ యూ ఫౌండ్ మీరు ఎలిజిబుల్ అయితే, ఇఫ్ ఈ సీ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, సాఫ్ట్ ఫోటోగ్రాఫ్ సైజ్ ఇచ్చేస్తాం మనకి. మీరు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు సైజ్ అడుగుతుంది కదా, ఈ సైజ్ ఇచ్చాడు 3.35 cm ఇంటూ 3.35 cm. కేబీ కూడా ఇచ్చాడు, 20 to 70 KB ఉండాలి ఫోటోగ్రాఫ్. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 20 to 30 KB. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్రెంట్ అప్లికేషన్, ఆన్లైన్లో అప్లై చేసుకునే లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాడు. November 2, 2025 11:59 నైట్ 11:59కి క్లోజ్ అవుతుంది.
ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ విల్ బి యాజ్ పర్ ఎగ్జాక్ట్ రూల్స్ అండ్ డైరెక్టివ్స్ ఇష్యూడ్ బై ది రైల్వే బోర్డ్ టైం టు టైం. రైల్వే బోర్డు మీకు చెప్తుంది, అంటే మీకు స్టైఫండ్ ఎంత ఇవ్వాలనేది వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేస్తారు. అగ్రిమెంట్ ఫర్ ట్రైనింగ్ మీకు అగ్రిమెంట్ కూడా రాయించుకుంటారు. తర్వాత మెడికల్ ఫిట్నెస్ అనేది నార్మల్గా ఇక్కడ ఇచ్చారు కదా, యాజ్ పర్ ఏ పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ట్రైనింగ్ అండ్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అండ్ ఈ రూల్స్ బేస్ చేసుకొని మీకు మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ బి ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్లోనే కింద ఇచ్చాడు మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్. ఆ మెడికల్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు సైన్డ్ బై ది గవర్నమెంట్ ఆథరైజ్డ్ డాక్టర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ అసిస్టెంట్ సర్జన్ కంటే తగ్గకూడదు. ఓకే, మీరు ఆ సైన్ పెట్టించుకోవాలనుకుంటే సైన్ పెట్టియాల ఎప్పుడు ఒకవేళ సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ డెస్క్ కావాలనుకుంటే ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ కాల్ ఆన్ హెల్ప్ లైన్ నెంబర్ విచ్ విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్. మీ వెబ్సైట్లో ఆర్ఆర్సీ జైపూర్ దాంట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేయండి. ఎప్పుడు నుంచి October 3, 2025 నుంచి 10 AM నుంచి టు 5 PM టిల్ ది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. మీ లాస్ట్ డేట్ ఇచ్చారు కదా అంతవరకు, ఆ టైంలో మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కాల్ చేసి వాళ్ళని అడగచ్చు. ఎప్పుడు సండేస్ అండ్ హాలిడేస్. ఓకే, ఎక్సెప్ట్ సండేస్ అండ్ హాలిడేస్ ఉంటాయి కదా, సండేస్లో వాళ్ళు కాల్ చేయద్దండి. మిగతా డేస్లో ఎప్పుడు చేసినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. తర్వాత ఇక్కడ కింద సర్టిఫికేట్స్ ఇచ్చాడు. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటారో మీ ఈ ఫార్మాట్లో ఉండాలా. SC ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ST క్యాండిడేట్స్కి ఈ ఫార్మాట్లో ఉండాలా. నోటిఫికేషన్ ఇచ్చారు ఇది కూడా. అదే ఓబీసీ వాళ్ళకి ఈ బిలో ఇలా ఉంది కదా, ఈ ఫార్మాట్లో ఉండాలా ఓబీసీ వాళ్ళకి. తర్వాత ఇది ఇన్కమ్ది, ఇది మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయమన్నారు కదా. ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని పిలిచినప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ మెడికల్ ఫిట్నెస్ ఉంది కదా, ఈ మెడికల్ ఫిట్నెస్ని మీరు ఫిల్ చేయించుకొని డాక్టర్ కూడా మెన్షన్ చేశాడు ఎవరికి తగ్గకూడదు అనేది పైన మెన్షన్ చేశారు. ఆ డాక్టర్ కంటే తగ్గకూడదు గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళతో సైన్ పెట్టేయాల్సి ఉంటుంది మీరు. ఈ సర్టిఫికేట్ ఇది మెడికల్ సర్టిఫికేట్. ఇది నోటిఫికేషన్ కిందనే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు ఎవరైనా కావాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు, examguru.org.in. ఇది మన వెబ్సైట్. ఇందులో మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను. ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇవి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, సెంట్రల్ జాబ్ నోటిఫికేషన్స్. స్టేట్ అంటే ఏ స్టేట్వి ఆ స్టేట్వి, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినవి, అలాగే NCERT నోట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాలేదు అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.